అందరికీ నమస్కారం. దోమలకి మనకి దోమల సమస్య పెద్ద సమస్య. ఇప్పుడు మనం ఎంత సూపర్ హైఫైగా ఇల్లు కట్టుకున్నా, విల్లా కట్టుకున్నా, ఏం కట్టుకున్నా, ఎంత బాగా కట్టుకున్నా, మనం రాజభవనం కట్టుకున్నా, ఇంద్రభవనం కట్టుకున్నా దోమలు లేకుండా చేసుకోలేము. ఏదో రూపంలో ఏదో మనకి వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఆ అవుట్లు ఏ అవుట్లు ఆల్ అవుట్లు వాడుకోవాలి. ఆల్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఆల్ అవుట్ మనం కూడా పోతామని పేర్లు కూడా విచిత్రంగా పెడతారు వాళ్ళు. అలా ఏంటంటే దోమలు పోవడం కదా, మనం కూడా పోతాం. అవన్నీ పురుగు మందులు ఉంటాయి. ఎండోసల్ఫాన్ అలాంటి డ్రగ్స్ ఉంటాయి అందులో, ఎరిత్రోపోయిటం. అలా ఏంటంటే అవన్నీ కొంచెం ప్రమాదం. ఎండోసల్ఫాన్లో వాడే కెమికల్స్ని ఈ మస్కిటోస్ కాయిల్స్లో వేస్తారన్నమాట. అది కాలితే చాలా ప్రమాదం. వాసన పిలిస్తే గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయన్నమాట. దోమలు దేవుడు. అంతకన్నా సురక్షితంగా ఉండే మార్గం ఒకటి ఉంది తెలుసా? ఈ మెట్టతార ఆకులు ఎండబెట్టేసుకుని శుభ్రంగా రోజుకు ఒక ఆకు కాల్చామనుకోండి, ఈ పొగ వస్తుంది కదా, ఈ పొగకి దోమలన్నీ ఇంక మళ్ళీ ఆ పిల్లలు కూడా చచ్చిపోతాయి. మనకి రావు, మళ్ళీ దోమ పుట్టదు ఇంకా. అలా అంత బాగా ఒకసారి దోమలు పోతే ఇంక మళ్ళీ రావన్నమాట. అలా ఈ ఆకు కాలిస్తే ఇంకా దోమలన్నీ పోతుంటాయి. 4 రోజులు కాల్చారనుకోండి పోతాయి. మళ్ళీ ఏమవుతుంది, ఎక్కడ దాని పిల్లలు ఉండిపోతాయి. దోమల ఎగ్గు అవి మళ్ళీ పిల్లలు అవుతాయి. ఒక వారం రోజులు కదా మీకు. మళ్ళీ వారం పైకి మళ్ళీ వేసారనుకోండి, అవి కూడా పోతాయి. ఇంక మళ్ళీ మీకు దోమలు రావన్నట్టు. అసలు దోమలు పోవడానికి ఎలాంటి మనకి హాని కలగకుండా ఈ పొగ పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు కూడా చాలా మంచిది. అలా దోమలు పోగొట్టడానికి అద్భుతమైన ఆకు ఎండబెట్టి కాల్చేయడమే. ఇది మెట్ట తామర అని పిలుస్తారు. ఈ ఆకులు చివర ఎర్రగా చారు ఉంటుంది. ఆకు బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ మనకు నీళ్ళు ఉన్న చోట విపరీతంగా ఉంటుంది అన్నమాట. చెరువులు, గట్లు, కాలువలు, మన బయట కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది బాగా. కోనసీమ వైపు చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇటు అడవిలో చాలా ఎక్కువ ఉంటుంది మెట్టతామర. పువ్వులు అందంగా ఉంటాయి. చాలామంది ఇళ్ళ దగ్గర కూడా వేసుకుంటారు. వీటిని మెట్టతామర అని చెప్తారు. అదేంటంటే ఇది తినచ్చని చాలామంది తెలియదు. మామూలుగా తింటారు. ఇది కూర వండుకుని తింటారు. ఈ దుంపలు ఉన్నాయి కదా, ఈ శామదుంపల్లాగా, ఈ దుంపలు ఉడకబెడితే జిగురుగా ఉడుతూ ఉంటాయి. మన శామదుంపల కూరలాగా లేదా శామదుంపల పులుసులా పెట్టేసుకొని తింటే గర్భాశయ దోషాలు పోతాయి. అలాగే మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ అలాంటివి వస్తాయి. వీళ్ళు నెలకు ఒకసారి తిన్నారనుకోండి, ఆ ఇబ్బందులు పోతాయి అన్నమాట. మామూలుగా మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఇది కాల్షియం ఉండాలని సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు విపరీతంగా కాల్షియం కోసమని. అవన్నీ కొంచెం ఆర్టిఫిషియల్. అలా వాడికన్నా సహజ సిద్ధంగా మన ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది. అలా సహజంగా ఇచ్చిన దాంట్లో మెట్టతామర ఒకటి. ఈ దుంపలు ఉడకబెట్టి చక్కగా పులుసులా శామదుంపలా ఉడకబెట్టేసి పైన తొక్క తీసేయడం, శామదుంపలు పులుసులో పెట్టేసుకోవడం, అయితే కూరలో వండేసి తినేయడం. నెలకోసారి. అలా అని రోజు వారం ఇదే పని ఎక్కలేదు. నెలకోసారి, కుదరకపోతే 6 నెలలకు ఒకసారి, అంతగా కుదరకపోతే సంవత్సరానికి ఒకసారి అయినా తినచ్చు అనమాట. అలాగే ఈ దుంపలు చితగొట్టి నీళ్ళలో వేస్తే దీనిలోంచి ఒక సత్తులాగా, అంటే ఒక పొడి లాంటి పదార్థం దిగుతుంది అన్నమాట. పై నీళ్ళన్నీ వంపేసి కింద ఎండబెడతారు. ఎండబెడితే ఆ పొడి వస్తుంది. యాక్చువల్గా సత్తు అంటాం, తిప్ప సత్తులాగా దీన్ని సత్తు అంటాం. దాంట్లో ఉండే ఆ పిండి పదార్థం అంతా కిందకి గడ్డగట్టేస్తాం. అది ఆ పొడి ఉంచుకొని, ఆ పొడి కూడా మనం అప్పుడప్పుడు పాలలో వేసి తాగొచ్చు. అంటే వారానికి ఒకసారి అలా పాలలో వేసి తాగితే ఈ గర్భాశయ అంటే ఆడవారి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, అందులో ముఖ్యంగా ఈ దుంపలని చితగొట్టి ఆ నీళ్ళలో తీసి ఎండబెట్టిన పొడి, అదైతే సొత్తు అంటామో, ఆ పొడిని మనం దాచుకుని గాజుసాలు దాచుకుంటే, ఎవరికైతే మదర్ మిల్క్ అంటే తల్లిపాలు లేవో, ప్రసవం అయిన తర్వాత చాలామందికి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం, తల్లిపాలు ఉండట్లేవు, అన్నీ పట్టుడు పాలే, మిల్క్ డెవలప్మెంట్ ఉండట్లేదు రకరకాల కారణాల వల్ల. అందుకేంటంటే ఆ మదర్ మిల్క్ డెవలప్ అవ్వడానికి ఈ ఎండబెట్టిన పొడి ఓ పావు చెంచా అరకప్పు పాలలో కలుపుని తాగారనుకోండి, నెక్స్ట్ డే నుంచే మదర్ మిల్క్ డెవలప్ అవుతుంట. మీకు అది లేదనుకోండి, ఇక ఈ దుంపలు ఉడకబెట్టి తొక్క తీసి ఆ కూరలా వండి పెట్టారనుకోండి, ఒక వారానికి మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట.
అలా ఏదైనా ఆడవారి సమస్యలకి అద్భుతమైన మొక్క. మామూలుగా పిల్లలు మామూలుగా తినచ్చు, కానీ ఆడవాళ్ళకి ఔషధంలా కూడా పనిచేస్తుంది. మామూలు వాళ్ళకి మంచి బలం. పిల్లలు పెట్టామనుకోండి, పౌష్టికాహారం ఇది. ఇది దుంప కదా, కందమూలం కాబట్టి మంచి బలం. పిండి పదార్థం ఉంటుంది. పిల్లలకి మంచి బలం, పౌష్టికంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు అన్నమాట. అలా పౌష్టికాహారంగా కూడా తినచ్చు. అలా ఇది మెట్ట తామర దుంపలు. ఇదేం లేదు, ఒక దుంపతో పెట్టుకెళ్ళి వేసుకున్నారంటే కుండీలో ఒక 6 నెలలకి 8 దుంపలు వచ్చేస్తాయి. అలా 4 దుంపలు తీసుకోవడం, మళ్ళీ ఈ మొక్కలుగా పెట్టేయడం. అలా మన ఇంట్లో వేసుకుంటే అందానికి అందంగా ఉంటుంది, వంట ఆరోగ్యానికి ఆరోగ్యం. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ.